మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక చక్కని వీడియోని చూడబోతున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా చోడవరంలో 1978 నుండి 1981 వరకు 10వ తరగతి మరియు ఇంటర్ చదువుకున్న పూర్వ విద్యార్థుల సమావేశం ఈరోజు విశాఖలోని రిషికండ్ బీచ్ వద్ద ఉన్న షైర్ ఫ్రంట్ రిసార్ట్లో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో పూర్వ విద్యార్థులు నందాజీ గారు, ఓరిగంటి రాంబాబు గారు, రాజేశ్వరి గారు, హారిక రామకృష్ణ గారు, హసీనా గారు, లక్ష్మణరావు గారు, అలాగే రాజు గారు, ఇంకా చాలామంది, వాళ్ళందరూ కూడా పేరు పేరుని చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఈ సమావేశంలో ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ, ఆత్మీయంగా పలకరించుకుంటూ, అప్పుడు విద్యార్థి దశలో ఏ విధంగా అయితే ఉండేవారో, ఇంటర్మీడియట్ 10th క్లాసు దశలో ఏ విధంగా అయితే ఉండేవారో ఆ విధంగా ఎంతో సంతోషంగా చాలా చక్కని వాతావరణంలో ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటున్నారు. ఇళ్ళల్లో జరిగినా లేకపోతే వాళ్ళ ఆఫీసుల్లో జరిగిన శుభ కార్యక్రమాలకి అందరూ రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఎవరికైనా అనుకోకుండా ఏదైనా కష్టం జరిగినప్పుడు, నష్టం జరిగేటప్పుడు అందరం ఐక్యతతో ఉండి వాళ్ళందరూ కూడా ఆ కష్టం కానీ నష్టం జరిగిన వాళ్ళకి సహకారం అందించాలన్నటువంటి ఒక తీర్మానాన్ని కూడా వాళ్ళు చేసుకున్నారు. ఈ సమావేశంలో వాళ్ళు వయసును మర్చిపోయి, దాదాపు వీళ్ళకి 60 సంవత్సరాల దగ్గరలో వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వయసును మర్చిపోయి ఎంతో సరదాగా జోవియల్గా జోకులు వేసుకుంటూ, అప్పుడు ఇంటర్మీడియట్లోనే లేదా 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఒకరికొకరు కల్మషం లేకుండా, మాయామర్మం లేకుండా మాట్లాడుకునేవారు సరదాగా, అలాగే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే వీళ్ళలో చాలామంది మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి వ్యాపారస్తులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే మంచి పొజిషన్లో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, మనం ఈనాడు రాంబాబు గారు, ఈయన ఈనాడు సంస్థలో, ఈటీవీ ఈనాడు సంస్థలో మంచి స్థాయిలో ఈయన కూడా పనిచేస్తున్నారు. అలాగే చాలామంది మనం వాళ్ళందరినీ గమనిస్తే పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యారు. వీళ్ళందరూ కూడా సరదాగా వాళ్ళ తాలూకు హోదాలు కానీ స్థాయిలు కానీ సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మర్చిపోయి అందరం ఒకటైనటువంటి తలంపుతో సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సమావేశానికి హాజరవ్వడం చాలా అదృష్టమని, మంచిదని కూడా వీళ్ళందరూ కూడా ఒకరికొకరు అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నారు.